కడప జిల్లా మైదుకూరు సమీపంలోని శ్రీనివాసపురం వద్ద జాతీయ రహదారి పనులు జరుగుతున్నాయి. బి కోడూరు మండలం ముంతపల్లి గ్రామానికి చెందిన మామ అల్లుళ్లు బైక్ పై వెళ్తూ ఉండగా రోడ్డు పనులు నిర్వహిస్తున్న టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 42 సంవత్సరాల గుంత జయరాంరెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా అతడి అల్లుడికి 2 కాళ్లు ప్రమాదానికి గురయ్యాయి. చికిత్స నిమిత్తం ఆయన హాస్పిటల్ కి తరలించారు. ఈ ప్రమాదం చోటు చేసుకుని 4 రోజులవుతున్నా హైవే పనులు చేపడుతున్న రిత్విక్ కన్స్ట్రక్షన్స్ నిర్వాహకులు స్పందించకపోవడంతో మృతుడి కుటుంబ సభ్యులు జాతీయ రహదారిపై బైఠాయించి న్యాయం కోసం పోరాడారు. స్పందించిన రిత్విక్ యజమాని సీఎం రమేష్ మృతుని కుటుంబానికి 30 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని, హాస్పిటల్లో ఉన్న అతనికి వైద్య సదుపాయాన్ని అందించారు. మా బతుకు అన్యాయం చేసిపోయాడు సార్. మర్చిపోయినాడు మా పిల్లలు మా పరిస్థితి చూడండి సార్. ఎంత అన్యాయం చేసిపోయింది సార్. అన్యాయం చేయండి సార్. మాకేమి సార్, మా పిల్లలకు అన్యాయం చేయండి సార్. మాకేం చేయండి సార్. వాళ్ళ అత్తగారి నుంచి మైదుకూరు వస్తాం కదా, రాంగ్ రూట్లో వచ్చి అది కొట్టింది. కొడితే వాళ్ళేమి ఆదివారం నుంచి మేము ప్రయత్నం చేస్తే వాళ్ళేం మాకు పలకడంలే. సీఎం రమేష్ సార్ అంటే ముఖ్యమంత్రి సమానం. మేము ఫస్ట్ నుంచి మేము కూడా తెలియజేసాం. నా పిల్లలు, మా తమ్ముడి పిల్లలు, నాదే పిల్లలు, వీళ్ళ భవిష్యత్తు ఏందో సార్ చెప్పండి సార్. మీరు ముఖ్యమంత్రి అయినా సరే మాకు న్యాయం చేయాలి సార్. వాళ్ళు ఎట్ట బతకాలి సార్? వీధోళ్ళము న్యాయం చేయండి సార్. సీఎం చేయాలి. చాలా చిన్న వయసు సార్. చూడండి సార్, మీరు చూడండి సార్, కూతురు కొడుకు సార్, కూతురు కొడుకు 3 రోజులు పలకడం లేదు. అన్యాయం జరిగింది సార్. మాకు న్యాయంగా రాలే. రూట్ అన్యాయంగా వచ్చింది, మీది అన్యాయంగా వచ్చి మా తమ్ముని చంపేసింది సార్. అది వాళ్ళ డ్రైవర్